ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సత్సంగ్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రజల ఆరోగ్యం కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేసి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ వెల్లడి. మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎదుట నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ప్రారంభించిన చైర్పర్సన్. మదనపల్లిలో అందరూ చూస్తుండగా కొడవలితో భార్యపై విచక్షణారహితంగా దాడి చేసిన భర్త. సకాలంలో స్పందించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించి భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రజల ఆరోగ్యం కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేసి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ తెలియజేశారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని 14, 15 సచివాలయాల పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు షబానా, ముబీనా, ప్రసాద్ బాబు, డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తులో పెట్టుకొని రాబోయే ఎలక్షన్స్ లో మన జగనన్న सिस्टम में नहीं जाता गुड करने एक हाथ है పైకి వస్తాను చూడమ్మా. మేడం భావిస్తున్నారు. మదనపల్లి టౌన్లో 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు జిల్లా ఏరియా హాస్పిటల్పై క్యూల్లో గంటలు గంటలు నిలబడే అవసరం కూడా లేకుండా ఒక ఏరియాలో ఒక ప్రాథమిక ఒక హాస్పిటల్ని అంటే జనరల్గా ప్రతిరోజు అంటే మీకు ఏ చిన్న వాటికి వాళ్ళు అందుబాటులో ఉంటూ అక్కడికక్కడే మీకు మెడిసిన్స్ ఇవ్వడానికి కావచ్చు, బ్లడ్ టెస్ట్ చేయడానికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి మెడిసిన్స్ కానీ కావచ్చు, వాళ్ళకి బీపీ చెకప్ కావచ్చు, హెల్త్ కండిషన్స్ మీద వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు దగ్గరలో ఉంటూ అవైలబిలిటీలో ఉంటూ మీకు అప్రమత్తం చేయడానికి అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది. తర్వాత అక్కడ కూడా ప్రజలకి మంచి సదుపాయంలో ఇంకా మంచి మెరుగైన వైద్యం అందించాలని ఈ ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. ఆరోగ్యశ్రీ కూడా ఫస్ట్ ఫేజ్లో ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ, ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని టెస్టులు చేయించుకోవడం జరిగింది. అక్కడ మెడిసిన్స్ ఇస్తూ ఫర్దర్ వాటికి మరి కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తించే హాస్పిటల్స్కి ఫర్దర్గా మీకు రెఫర్ చేయడం కూడా జరిగింది.
అలానే వదిలేస్తే మళ్ళీ వాళ్ళు మెడికేషన్లకు పోతారా, తీసుకుంటారా లేదని మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టు ఒక్కొక్క ఏరియాలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ అక్కడ మళ్ళీ టెస్టులు చేయించడం, అక్కడ వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇవ్వాలనేది మళ్ళీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం, ఇక్కడ ఉండే మెడిసిన్స్ ఇస్తూ మళ్ళీ ఫర్దర్ ఏదైనా ఏ స్టేజ్లో ఉందని చూస్తూ మళ్ళీ వాటిని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ వేరే హాస్పిటల్స్కి రెఫర్ చేస్తూ మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మన జగనన్న ఎందుకు చేస్తున్నారంటే మన మహిళలం మన హెల్త్ గురించి మనము చాలా నెగ్లెక్టేషన్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు బాగలేకపోతే రేపు పోదాంలే మన్నాడు చూసుకుందాంలే అని. అదేవిధంగా మహిళలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో కుటుంబం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి మన జగనన్న కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసినారు. మీరు ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్ని మీరంతా వినియోగించుకొని మీకేమైనా జబ్బులుంటే మీకేమైనా ఇదిగా ఉంటే కూడా ఇప్పుడు ముందు వచ్చి 5 లక్షలు జగనన్న ఆరోగ్య సురక్షలో ఉన్నింది. ఇప్పుడు వచ్చి ఆరోగ్యంలో 25 లక్షల రూపాయలు చేర్చి మన ఆరోగ్యం గురించి ఏమైనా చిన్న చిట్కా పాటలు మనకు వీధులు అంటే వాళ్ళకంటే ముందు ఆరోగ్యం అంటే ఎక్కువ. మన డబ్బుల కంటే మనం ఆరోగ్యంగా ఎంత బాగుంటామో డబ్బులు మనకు ముఖ్యం కాదు, ఆరోగ్యం అనేది మనకు ముఖ్యము. అదేవిధంగా మన జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున జగనన్న సురక్ష ప్రోగ్రాం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదం. మదనపల్లె మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్గా తట్టి శ్రీనివాసులు రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబంపై నమ్మకంతో రెండోసారి అవకాశం ఇచ్చినందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ భాషాలకు ధన్యవాదాలు తెలిపారు. తన సతీమణి తట్టి శారదమ్మ చైర్మన్గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి చూసి తనకు ఈ అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మన ఎంపీ మిథునన్న గారికి, మన ఎమ్మెల్యే నవాజ్ అన్న గారికి అందరికీ మరీ ధన్యవాదాలు. ఇప్పుడు ఫస్ట్ మా మీద మా ఫ్యామిలీ మీద ఎంతో నమ్మి మన మిథునన్న గారు, మన ఎమ్మెల్యే నవాజ్ అన్న గారు ఫస్ట్ నా భార్యకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మేము కృతజ్ఞత చెప్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మార్కెట్ యార్డ్లో ఎక్కడ కూడా జాక్పాట్ లేకుండా ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ అందరినీ పిలిపించి కొన్ని సమస్యలన్నీ నీట్గా పరిష్కరించాం. ఇప్పుడు కూడా మా మార్కెట్ యార్డ్లో నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఫస్ట్ మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మన ఎంపీ మిథునన్న గారికి, మన ఎమ్మెల్యే నవాజ్ అన్న గారికి మరీ మేము కృతజ్ఞత చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో రైతులకంతా ఎంతో అవసరం ఉంటుంది మార్కెట్ యార్డ్కు. ఆ మార్కెట్ యార్డ్లో వచ్చే రైతులకు ప్రతి ఒక్క సమస్య ఏమన్నా కూడా మా దృష్టికి తీసుకెళ్తే మేము మా కమిటీతో మాట్లాడి మా కమిటీ అంతా డిస్కషన్ చేసి ఎంతో మార్కెట్ యార్డ్ని అభివృద్ధి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే మన మార్కెట్ యార్డ్లో ఉండే యజమానులకు కానీ, మార్కెట్ యార్డ్కి వచ్చే రైతులకు కానీ, మార్కెట్ యార్డ్లో చేసే లేబర్ కానీ ప్రతి ఒక్కరికి ఏమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యలని పరిష్కరిస్తానని చెప్తున్నాను. మార్కెట్ యార్డ్లో ఇంతవరకు మేము ఎటువంటి పరిస్థితుల్లోనా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ముందుకు వచ్చి క్లియర్ చేశాం. ఇప్పుడు మళ్ళీ కూడా ఎంతో మా నమ్మకంతో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తానని, ఎవరు కూడా చిన్న ఇది కూడా లేకుండా ఏమన్నా కానీ ఫస్ట్ నా దృష్టి తీసుకెళ్తానని, నేను ఈ సమస్యలని పరిష్కరిస్తానని మరీ కోరుకుంటూ సెలవు. కట్టుకున్న భర్త విచక్షణారహితంగా కొడవలితో భార్యపై దాడి చేసి గాయపరిచిన సంఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లికి చెందిన హేమావతి, నగేష్లు 8 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. హేమావతి మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. భార్యపై అనుమానంతో అతను వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన ఆమెను అందరూ చూస్తుండగా కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె ఆక్రందనలు విన్న స్థానికులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఆమెను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిగోండి సార్. తర్వాత మేము 6 రోజులు బాధపడినాం. ఆ తర్వాత అడ్రస్ తెలిసింది, వాళ్ళు పట్టుకొచ్చినాము. మీ ఇద్దరికి ఇష్టమేనా అని చెప్పినాం. చెప్తే ఇష్టమే అన్నారు. సరేలే బాగున్నాయి కానీ ఇద్దరు కలిసి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని అన్ని రికార్డులన్నీ ఉన్నాయి ఇంట్లో. ఏమి అవన్నీ ఉన్నాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు, కొన్ని రోజులు పనికి పోయినాడు. మళ్ళీ రాను ఈ పాప నర్సుకుపోతా ఉంది కదా, ఇంకేమిలే ఇక అనే ఇస్పెటాకులు ఆడుకుంటా తాగేంత పరుపులు జతలు బట్టి అప్పుడు సత్తా ఇచ్చేది. అట్లా ఆ బాబు వచ్చి మాకు ఇంటికి చెప్పేది. మేము కూడా కలెక్ట్ చేసేదని పోతే వద్దు, వాళ్ళ నాయనలు వచ్చినారు. లేదు ఇక ముందు బాగానే పోతారని మొన్న ఒక నెల కూడా గల 15 రోజుల ముందు వాళ్ళందరూ పిల్లలకి ఇచ్చేసి మాట్లాడుతున్నాను. నేను పనికి పోతాను, ఏం చేయమన్నా చేస్తా, నేను ఏం చేయను, పనికి పోతా, తాగేది వదిలేస్తా అని చెప్పుడుమో. చెప్పిన తర్వాత బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చినాడు. ఇప్పుడు వచ్చి ఏమమ్మా పెట్రోల్ అయిపోయిందని బండి నా ఎదురుగా మా ఇంట్లో పెట్టాడు. నా బండి టీవీఎస్ ఇచ్చి పంపిస్తే పెట్రోల్ చేస్తాను అన్నాడు. హాస్పిటల్ కాడికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఇది జరిగిందని చెప్పినాడు సార్. ఇప్పుడు వస్తా ఉన్నాను. దేనికోసం దాడి చేశాడు? అదే మొన్న వాళ్ళని దండించినాం కదా, పనికి ఎందుకు పోలేదు అది కానీ వాళ్ళ తరఫున ముస్లిం పిల్లలు కూడా మాకు తెలుసులోనే వాళ్ళు మంచోళ్ళే. ముబారక్ అని ఓటర్లు కూడా ఉన్నాయి. అనుమానం వాళ్ళ మీద వాళ్ళకు ఉందేమో మైన్. వాళ్ళు ఇప్పుడు నర్సులు అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు. అట్లా మాట్లాడుకుందంట వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఒక 5-6 మంది ఉంటారు కదా సార్, వాళ్ళ మాట విన్నారు కదా. ఇప్పుడు నువ్వు నా మాట వినాలి, ఒక్క పని చేసేటప్పుడు ఈ నెల వద్దా వాళ్ళు దాని గురించి డౌట్ వచ్చి గలాట చేసింటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రోడ్డు ప్రమాద చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మదనపల్లె లారీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని వై జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం కారణంగా ప్రమాదం జరిగితే 7 లక్షల రూపాయల జరిమానా లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. बोलते तो मुर्दाबाद, अमित शाह मुर्दाबाद, योगी मुर्दाबाद, योगी मुर्दाबाद. रद्దు చేయాలి, రద్దు చేయాలి, చట్టాలు రద్దు చేయాలి, చట్టాలు రద్దు చేయాలి.
ఏదైతే ఆంధ్రప్రదేశ్ లారీ డ్రైవర్ల క్లీనర్ల యొక్క జయహో రథసారథి మా యూనియన్ ఉంది, ఆ పిలుపు మేరకు ఈ రోజు మేము చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మా యొక్క డిమాండ్స్ ని, మరి న్యాయపరమైన డిమాండ్స్, మేమేం మీకు గంట కింద మా పని గంటలు తగ్గట్టుగా వేతనం ఇవ్వని మేము అడగల. మాకేడా 20,000, 30,000, 40,000, 50,000 శాలరీ జీతాలు ఇవ్వండి అని మేము అడగల. మాకేమన్నా భద్రత కలపండి అని మిమ్మల్ని అడగల. న్యాయమైనది మీరు తెచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపసంహరించుకోవాలని మేము మా యొక్క మదనపల్లి లారీ అండ్ హెచ్ఆర్ డ్రైవర్ క్లీనర్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ మొండి వైఖరిగానే వీడని మాకు న్యాయం జరగకపోతే భారతదేశ వ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతున్నది. మరి రాబోయే రోజుల్లో ఇంకా మా కార్మికులు అన్ని రంగాల్లోన ఎవరెవరైతే వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరాలని మేము ఈ మదనపల్లి లారీ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మా కార్మికులందరూ కూడా ఈరోజు ఈ వై జంక్షన్లో మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా టైం ఇస్తాం. 1 రోజు ఇస్తాం, 2 రోజులు ఇస్తాం, 3 రోజులు, 4 రోజులు ఇస్తాం. రాబోయే రోజుల్లో కూరగాయలు మా యొక్క యూనియన్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అది కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, మా ఆల్ ఇండియా లారీ వర్కర్స్ అసోసియేషన్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కాబట్టి కార్మికుల కన్ను చూపుకు మీరు బలి కావద్దండి. దయచేసి కార్మికుల పైన పెద్ద మనసు పెట్టండి. పెద్ద మనసు పెట్టి ఈ యొక్క జగనామా ఏదైతే ఉందో, శిక్ష ఏదైతే ఉందో మరి అదంతా కూడా విత్డ్రా చేసుకోవాలా. గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకోవాలా. కాబట్టి కార్మికులు అనుకుంటే ఏదైనా చేస్తాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క డిమాండ్లని ఏదైతే మీరు ఆ చట్టాలు తేవాలనుకుంటున్నారో ఆ నల్ల చట్టాలని ఉపసంహరించుకోవాలని మదనపల్లి లారీ వర్కర్స్ అండ్ హెచ్ఆర్ వర్కర్స్ క్లీనర్ తరఫున మేము మీకు తెలియజేస్తాం. ఇక మీదట బెంగళూరు, తిరుపతి వంటి మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా మదనపల్లిలోనే ప్రభుత్వ గ్యాస్ట్రో, లివర్ మరియు ఎమర్జెన్సీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం శుభపరిణామమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని వారు వేరువేరుగా సందర్శించి వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సేవలను మదనపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కానీ మన ప్లేస్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు మల్టీ ఎంజైన్ వాడేసి వితిన్ 5 minutes 10 minutes నేనున్నా చెప్పాను కదా మేము కూడా ఇప్పుడు పృథ్వీ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పృథ్వీ గ్యాస్ట్రో మరియు ఎమర్జెన్సీ కేర్ సెంటర్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఉదరకోశ వ్యాధులకు సంబంధించి ఈరోజు మనం తినే ఆహారం ద్వారా కానీ నీళ్ళ ద్వారా కానీ ప్రతి వ్యక్తి దినదినము మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఉదరకోశ వ్యాధులు ముందుంటాయి. ఇలాంటి వ్యాధులకు అత్యుత్తమైన చికిత్స మదనపల్లిలో ఇంతవరకు లేదు. ఈ పృథ్వీ కుమార్ రెడ్డి ఆ లోటును పూర్తి చేస్తూ పూర్తి ఎక్విప్మెంట్తో ఈరోజు ప్రారంభించడం నిజంగా మదనపల్లికి ఇది ఒక గొప్ప అవకాశం. లివర్ కానీ, స్టమక్ సంబంధించిన సమస్యలు కానీ, మిగతా జీర్ణకోశ సంబంధాలు కానీ, పేగులకు సంబంధించిన వ్యాధులు ఏవైనా కానీ ఇలాంటి వ్యాధులకు తిరుపతి, బెంగళూరు లాంటి సెంటర్స్ వెళ్ళి పోకుండా మనం నివారణ చేసుకోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐసీయూతో అన్ని విధాల ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఆల్ ద బెస్ట్ టు హిస్ టీమ్ అంటూ డాక్టర్ పృథ్వీ అండ్ అఖిల. Pruthvi's
గ్యాస్ట్రో హాస్పిటల్ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పృథ్వీ గారు, మేడం డాక్టర్ అఖిల గారు ఇక్కడ నెలకొల్పడం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నెలకొల్పడం జరిగింది. ఇది మన మదనపల్లి పట్టణ వాసులకు చాలా అదృష్టమైన చాలా శుభవార్త ఇది. ఎందుకంటే చిన్న చిన్న ఈ సమస్యలు వచ్చినా, ఎండోస్కోపీ సమస్యలు వచ్చినా, సూపర్ స్పెషాలిటీ సమస్యలు వచ్చినా మనం ఇక్కడ నుండి తిరుపతి కానీ బెంగళూరు కానీ ఇక్కడ పోయే ఇది అవసరం ఉండిండేది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు నెలకొల్పడం ద్వారా మనకు ఉండే చుట్టుపక్కల మదనపల్లి ఉండే విలేజెస్ కానీ మదనపల్లి టౌన్ ప్రజలకు కానీ ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు అందించినట్టే అయింది. కాబట్టి ఆ డాక్టర్లు ఇద్దరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. కాబట్టి మదనపల్లి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఈ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఈ సేవలను తీసుకోవాలని చెప్పి కోరుతూ మీ అందరికీ నమస్కారం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వల్ల మన అన్నమయ్య జిల్లాలో ఈ గ్యాస్ట్రో లివర్ రిలేటెడ్ సూపర్ స్పెషాలిటీ మన హాస్పిటల్లో ఒకటే. అండ్ మదనపల్లి అండ్ సరౌండింగ్ ఏరియాస్ తంబలపల్లి, పొంగనూరు, పొలంనేరు, ఇంక్లూడింగ్ పీలేర్, రాయచోటి, ఈ పరిసరాల్లో ఉన్న ప్రజలు గ్యాస్ట్రో అండ్ లివర్ రిలేటెడ్ సమస్యలు కానీ, ప్యాంక్రియాస్ రిలేటెడ్ సమస్యలు కానీ, గాల్ బ్లాడర్ రిలేటెడ్ సమస్యలు కానీ, రక్తవాంతులు, రక్త విరోచనాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఎండోస్కోపీ ద్వారా చిన్న చిన్న సర్జరీస్ చేస్తాం. వీటికంతా ఇంతకుముందు తిరుపతి లేదంటే బెంగళూరు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సేవలన్నీ మన హాస్పిటల్లోనే అందుబాటులోకి వస్తాయి. తామేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేయమన్నామని అంగన్వాడీ సంఘం నాయకులు స్పష్టం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నెత్తిన తెల్లగుడ్డ వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువ జీతం ఇస్తామని జగన్మోహన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 4.5 సంవత్సరాల కాలంలో అనేక విధాలుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం తాము సమ్మెబాట పట్టడంతో ఎస్మా చట్టాన్ని ప్రయోగించి తమను భయపెట్టాలని చూస్తోందని, తాము వాటికి భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 17వ తేదీ నుండి నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఎనిమిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెబాట పట్టడం జరిగినది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చండి అయ్యా అని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. రోజుకొక పాట చెప్పి కాలయాపన చేస్తుంది. చర్చలకు పిలుస్తారు, చర్చలను మాత్రం కొనసాగించరు. చర్చలు మాత్రం 6 దఫాలుగా విఫలమైనాయి. కొత్తగా ఎస్మా చట్టం అని తెచ్చి అంగన్వాడీల పైన తెల్లగుడ్డ వేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. రోజుకొక మాట చెప్తా ఉంది. రాబోయే కాలం 1-2 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి. 1-2 నెలల్లో ఎలక్షన్లు వస్తే జూలైలో పెంచుతాము జీతము అంటారు. అంగన్వాడీలు ఏం ఎర్రిపప్పలుగా కనిపిస్తున్నారా? ఈ ప్రభుత్వానికి ఏమైనా జూలైలో ఏ ప్రభుత్వం ఉంటుందో ఏమో తెలియదు. ముందిచ్చిండే జీవోల్ని ఈ ప్రభుత్వం వచ్చి ప్రజావేదికనే కూలగొట్టింది. వచ్చే ప్రభుత్వం ఏదొస్తుందో ఏమో. జూలైకి ఎవరు రాజో ఎవరు మంత్రో కూడా తెలియదు. అట్లాంటప్పుడు వీళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మి మేము విధుల్లో చేరడానికి సిద్ధంగా లేము. మా సమ్మె ఇలాగే కొనసాగుతుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా న్యాయంగా మా డిమాండ్లను పరిష్కరించాలని మేము ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూనే ఉన్నాము. ఈ దిశగా అయినా మాకు మంచి ఆలోచన చేసి ప్రభుత్వము మా సమస్యలు పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. రోజుటికి అంగన్వాడీలు 38 రోజులుగా సమ్మె చేస్తున్నాము. ప్రభుత్వము ఇంతవరకు కూడా మా వైపు కొంచెం కూడా చిత్తశుద్ధి లేకుండా మొండిగా వ్యవహరిస్తా ఉంది. ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఎస్మా జీవోలు తెచ్చినా, ఎన్ని సర్కులర్లు జారీ చేసినా అంగన్వాడీలు భయపడే ప్రసక్తే లేదని చెప్పి మీకు ఈ సందర్భంగా హెచ్చరికలు ప్రభుత్వానికి చేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వము ఒక చిన్న పేపర్లో ప్రకటన ఇచ్చింది. జూన్ జూలైలో వేతనాలు పెంచుతాము ఆ మాట అని చెప్పి కల్లిబల్లి మాటలు చెప్పారు బొత్స సత్యనారాయణ గారు. అయ్యా మేము ఒకటే చెప్తున్నాం, గాలిలో దీపాలు పెట్టి మాటలు చెప్పొద్దండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే జీవో రూపంలోనే మాకు చెప్పండి. మీరు జూన్ జూలైలోనే పెంచండి, మేము కాదనట్లేదు. మీరు ఎంత పెంచుతున్నారనేది నిర్దిష్టంగా మాకు జీవో రూపంలో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో
ఇలాంటి మాటలు నమ్మడానికి మేము సిద్ధంగా లేము. మీరు జీవో రూపంలో ఇచ్చే వరకు మా సమ్మె కొనసాగుతుందని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ రోజు మా సమ్మె 38వ రోజుకు చేరుకునింది. 38 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగానూ పట్టించుకోవడం లేదు. అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు సమ్మె చేస్తున్నారని సచివాలయ సిబ్బందికి అప్పగించారు. సచివాలయ సిబ్బంది ఏమాత్రం పని చేస్తున్నారు, హాజరు శాతం ఎంత ఉంది, లబ్ధిదారులకు పౌష్టికాహారం ఎంతవరకు అందుతుంది అనేది కూడా ఒకసారి గవర్నమెంట్ పరిశీలిస్తే బాగుంటుంది. ఏ స్కూల్లోనూ పిల్లలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళేమో టిక్ టాక్లు చేసుకుంటా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా చేసినా కూడా గవర్నమెంట్కి బాగుంది. మేము నిజాయితీగా జనాభా పరిధి లెవెల్లో మేము పని చేస్తుంటే మేము మాత్రం పని చేయడం లేదు, వాళ్ళు ఇలా పాల్పడుతున్నారు అక్రమాలకి, అలా అని పబ్లిసిటీ చేస్తున్నారు. మేము సమ్మెలో ఉన్న రోజు నుంచి ఏ విధంగా పౌష్టికాహారం లబ్ధిదారులకు చేరుతా ఉంది, అంగన్వాడీ ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయి అనేది కూడా ఒకసారి పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాము. వైసీపీ కార్యకర్తలు మా అంగన్వాడీ వాళ్ళల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేసే పనులకు పూర్తిగా వ్యతిరేకత అనేది వైసీపీ కార్యకర్తల నుంచే వస్తూ ఉంది. దయచేసి మా కష్టాలను పరిశీలించి మా సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాము. మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు. జీవో ఇచ్చేకి మాత్రం మీకు చేతులు రావడం లేదు. ఎస్మా చట్టాలు నోటీసులు ఇవి పంపించేకి మాత్రం స్పీడ్ గా పనులు జరిగిపోతున్నాయి. జీవో ఇచ్చేకి మాత్రం మీకు చేతులు రావడం లేదా? మేమేం కష్టపడడం లేదా? నోరు లేని పిల్లలకి మేము సేవ చేస్తున్నాం, మేము మీకు కనపడడం లేదా? ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూడెంరెడ్డి బాబు ఆధ్వర్యంలో జరగబోవు బీసీ గర్జన సభను జయప్రదం చేయాలని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలో బహుజన సేన టౌన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజలందరూ వేలాదిగా తరలివచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను, దళితులకు రావాల్సిన హక్కుల గురించి ఈ సభలో వివరిస్తారని పేర్కొన్నారు. మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత. అందరికీ జై భీమ్. ఈ నెల 21వ తేదీన కడపలో కళాక్షేత్రం వేదికగా జరుగు బీసీ గర్జన కార్యక్రమానికి ప్రజలందరూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ప్రజలందరూ వేలాదిగా తరలి వచ్చి బీసీ గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, మరియు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మేమెంత మాకెంత అనే గొప్ప నినాదంతో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూడం రెడ్డిబాబు గారు ఆధ్వర్యంలో జరుగు బీసీ గర్జన కార్యక్రమానికి ప్రజలందరూ తప్పక విచేసి ఈ కార్యక్రమంలో బడుగు బలహీన వర్గాలు అందరూ తమ గోడుని, తమకు రావాల్సిన హక్కులను, తమకు రావాల్సిన నిధులను, మరియు వాళ్ళు బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు రావాల్సిన పదవులు, వాళ్ళు కేటాయించవలసిన సీట్ల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని ఇదే వేదికగా ప్రజలందరూ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని తరలిరావాలని మీ అందరికీ కోరుతున్నాను. అలాగే బహుజన సేన ఆధ్వర్యంలో బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు అన్న గారు, బహుజన సేన రాష్ట్ర కార్యదర్శి కొండుపల్లి ఆనందన్న గారి నేతృత్వంలో మేమందరూ మదనపల్లి నుంచి తరలి వెళ్తున్నాము. మిగతా ఇతర సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాలని మీకు అందరికీ పిలుపునిస్తున్నాను. జై భీమ్. జై భీమ్, జై బీసీ. ఈ నెల 21వ తేదీన కడపలో జరిగిపోయే బీసీ గర్జనకు మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న ఎస్టీ, ఎస్టీ, బీసీ అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన బహుజన సేన తరపున విన్నపిస్తున్నాము. జై భీమ్, జై భారత్. ఈ నెల 21న బహుజన సేన ఆధ్వర్యంలో బీసీ గర్జనకి ప్రతి ఒక్కరు కడపలో 21న జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. బీసీ గర్జన కడపలో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు బీసీ మైనార్టీ మొత్తం అందరూ కదిలి రావాలని బహుజన సేన ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ గర్జన ప్రతి ఒక్కరు రావాలని. జై భీమ్, జై బీసీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి ప్రజల ఆరోగ్యం కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేసి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ వెల్లడి. మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎదుట నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ప్రారంభించిన చైర్పర్సన్.
మదనపల్లిలో అందరూ చూస్తుండగా కొడవలితో భార్యపై విచక్షణారహితంగా దాడి చేసిన భర్త సకాలంలో స్పందించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించి భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.